కాకినాడలో హిందూ చైతన్య వేదిక బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి సాదిక్ ఖాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ని ముట్టడించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ ఘటన ఆత్మహత్య కాదని వ్యవస్థీకృత హత్య అని ఆరోపించారు. లవ్ జిహాద్, మోసం, దోపిడీ, తీవ్రవాద కోణాల్లో సమగ్ర విచారణ జరిపించాలని, సాదిక్ ఖాన్ కు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానాలపైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన దారుణం మామూలు దారుణం కాదది. సాదిక్ ఖాన్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. అతన్ని కఠినంగా శిక్షించాలని ఈ ధర్నా చేయడానికి కలెక్టరేట్కి వచ్చి సమర్పించడానికి మేము ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చాం. అయితే ఈ సాదిక్ ఖాన్ ఒక్కడే కాదు, సాదిక్ ఖాన్ లాంటి వాళ్ళు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ నుంచి బయలుదేరి భారతదేశం అంతా విస్తరించడానికి, ముఖ్యంగా కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఎక్కడైతే సేఫ్ జోన్ ఉందో ఆ సేఫ్ జోన్కి చేరుకుని లవ్ జిహాదీ, అలాగే ల్యాండ్ జిహాదీ అనే పేరు మీద కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటివన్నీ కూడా ఇది ఒక సాదిక్ ఖాన్ శిక్షించడంతో పూర్తయిపోతుంది మనకి. ఎందుకనంటే పోలవరం ప్రాంతాల్లో ఒక వ్యక్తి ప్రముఖమైన పార్టీలో ఉంటూ బంగ్లాదేశ్ నుంచి, అలాగే పాకిస్తాన్ నుంచి జనాలను తీసుకొచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు ఇప్పించి హిందువుల పండగలకి చాలా తెలివిగా హిందువుల పండగలకి డొనేషన్లు ఇస్తూ, అలాగే వైద్యం పేరిట చాలా కార్యక్రమాలు చేస్తూ చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. అంత డబ్బు అతనికి ఎక్కడికి వచ్చింది సాధారణమైన మనిషికి? హిందూ చైతన్య వేదిక ఆధారంగా ఈరోజు హిందూ సంఘాలన్నీ కూడా కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎవరైతే సాదిక్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ముగ్గురు అమాయకుల ప్రాణాలని బలికొన్నటువంటి సందర్భంలో ఏదైతే లవ్ జిహాద్ అనేటువంటి అంశం కూడా ఇందులో ఇమిడి ఉండదు అనేటువంటి అనుమానం పూర్తిగా హిందూ సమాజానికి పూర్తిగా ఉంది. ఎట్టి పరిస్థితిలోని అందులో ఉన్నటువంటి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసు వారు కూడా చాలా చక్కగా వర్కౌట్ చేసి చాలా షార్ట్ స్పాన్లో నిందితుడిని పట్టుకున్నారు. వారికి అభినందనలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, ముఖ్యంగా హిందూ మహిళలందరికీ కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి లవ్ జిహాద్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో, ఆయనకి ఎక్కడి నుంచి అయితే రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నారో, ఇవన్నీ అంశాలు కూడా పోలీసు వారు బయట పెట్టాలి. నిందితుడిని పట్టుకుని తక్షణం శిక్షించి మరెవరూ కూడా ఇటువంటి ప్రయత్నం చేయకుండా అలాంటి శిక్ష విధించాలని చెప్పేసి మేము హిందూ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.